ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం రోజువారీ అప్డేట్స్కి స్వాగతం. ఈ వీడియోలో ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ పర్టికులర్గా మన వీడియోస్ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా నిన్నటి రోజున అనగా మే 7వ తేదీ బుధవారం రోజున 71,001 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 28,637 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 3,25,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే సాధారణంగా ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లోని 8 కంపార్ట్మెంట్లో దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్లో జాయిన్ అయ్యారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 6 నుంచి 8 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే ఈరోజు తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు, ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే ఈరోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 2 నుంచి 3 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి. ముందుగా అనిల్ కుమార్ గారు, మెట్టు మార్గంలో తీసుకున్న టోకెన్ వ్యాలిడిటీ ఎప్పటి వరకు ఉంటుంది, దయచేసి తెలుపగలరు అని అడుగుతున్నారు. శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్లే భక్తులకి ఏ రోజుకు సంబంధించిన టోకెన్స్ ని అదే రోజు ఉదయం 6 గంటల నుంచి ఆ నడక మార్గం స్టార్టింగ్ లో ఆఫ్లైన్ లో ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే శ్రీవారి మెట్టు మార్గంలో ఆఫ్లైన్ టోకెన్స్ తీసుకొని అదే నడక మార్గంలో నడిచి వెళతారో ఆ భక్తులందరూ ఆ టోకెన్ పై అదే రోజు స్వామివారి దర్శనం చేసుకోవాలండి. మీరు తీసుకున్న టోకెన్ లో ఏ టైం స్లాట్ కి అయితే మీకు దర్శనం రిపోర్టింగ్ టైం ఇచ్చారో ఆ టైం స్లాట్ కి 1 అవర్ ముందు కానీ 1 అవర్ తర్వాత కానీ మీరు క్యూ లైన్ లో జాయిన్ అవ్వచ్చు. మీరు టోకెన్ తీసుకున్న టైం ప్రకారం ఒకవేళ క్యూ లైన్ లో రిపోర్ట్ చేయలేకపోయారు అనుకోండి, అలాంటప్పుడు ఆ రోజు రాత్రి 10 గంటల లోపు ఏదో ఒక టైంలో ATGH వద్ద మీరు క్యూ లైన్ లోకి రిపోర్ట్ చేస్తే ఆ టోకెన్ పై మిమ్మల్ని స్వామివారి దర్శనంకు అనుమతించడం జరుగుతుంది. అంటే మీరు ఆఫ్లైన్ లో తీసుకున్నటువంటి టోకెన్ లో ఏ తేదీలో ఎన్ని గంటలకి రిపోర్ట్ చేయాల్సి ఉందో ఆ తేదీలో మీరు ఖచ్చితంగా ఆ టైం ప్రకారం రిపోర్ట్ చేయాలి. ఇన్ కేస్ ఆ టైం ప్రకారం రిపోర్ట్ చేయలేకపోతే ఆ రోజు రాత్రి 10 గంటల లోపు ఎప్పుడైనా రిపోర్ట్ చేసి ఆ టోకెన్ పై స్వామివారి దర్శనం చేసుకోవచ్చండి. అలాగే నెక్స్ట్ నాగశ్రీ గారు, We got lucky dip in April and got darshan. Can we go to Srivari Seva or it also wait for 6 months for Seva అని అడుగుతున్నారు. ఆన్లైన్ లక్కీ డిప్ లో మొదటి గడప ఆర్జిత సేవలకి సెలెక్ట్ అయినటువంటి భక్తులు ఆ సేవలో పాల్గొన్న అనంతరం మళ్ళీ మీరు ఆన్లైన్ లక్కీ డిప్ లో మొదటి గడప సేవలకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే మాత్రమే 6 నెలలు అంటే 6 months గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అంతేకాని లక్కీ డిప్ ఆర్జిత సేవలో సెలెక్ట్ అయినటువంటి భక్తులు శ్రీవారి సేవకి బుక్ చేసుకోవడానికి 6 months గ్యాప్ అనేది అవసరం లేదండి. మీరు ఏప్రిల్ నెలలో మొదటి గడప ఆర్జిత సేవలకి లక్కీ డిప్ లో సెలెక్ట్ అయ్యి ఆ మొదటి గడప సేవలో పాల్గొన్నప్పటికీ జూలై నెలకి సంబంధించి ఈ మంత్ లో రిలీజ్ చేసే శ్రీవారి సేవా టికెట్స్ ని బుక్ చేసుకొని మీరు శ్రీవారి సేవలో పాల్గొనవచ్చు. అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. అలాగే నెక్స్ట్ వెంకట్ గారు, ఏజ్ 18కి తక్కువ ఉన్నా పర్లేదా అక్క, దయచేసి రిప్లై ఇవ్వండి అని అడుగుతున్నారు. తిరుమల కొండపై ఆఫ్లైన్ లో అకామిడేషన్ పొందాలి అంటే కంపల్సరీ అబో 18 years అంటే 18 సంవత్సరాల పైబడిన వారి ఆధార్ నెంబర్ తో మాత్రమే తిరుమల కొండపై CR ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లో అకామిడేషన్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. బిలో 18 years అంటే 18 సంవత్సరాల లోపు వారి ఆధార్ నెంబర్ తో ఆఫ్లైన్ లో అకామిడేషన్ కి రిజిస్ట్రేషన్ చేసుకోరండి. అంటే తిరుమల కొండపై అకామిడేషన్ పొందాలి అంటే కంపల్సరీ 18 years అబో వాళ్ళ ఆధార్ నెంబర్ తో మాత్రమే అకామిడేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ అరుణ్ తేజ
పూజా గారు, హలో అండి, మేము జూన్ మంత్ కి అంగప్రక్షణం సేవ బుక్ చేసుకున్నాము. కానీ మేము ఈ మే మంత్ లో తిరుపతిలో దొరికే SST టోకెన్స్ తీసుకొని దర్శనంకి వెళ్ళొచ్చా? అలాగే మేము బోత్ SST అండ్ అంగప్రక్షణంలో స్వామివారి దర్శనం చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకున్న అంగప్రక్షణం సేవ టికెట్స్, అలాగే తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇస్తున్న SST టోకెన్స్, ఈ రెండు రకాల దర్శనం టికెట్స్ ద్వారా మీరు స్వామివారి దర్శనం చేసుకోవచ్చండి. ఎందుకని అంటే అంగప్రక్షణం సేవ టికెట్స్ అండ్ ఆఫ్లైన్ SST టోకెన్స్ ఈ రెండు కూడా వేరు వేరు దర్శనం టికెట్స్ కాబట్టి మీరు ఈ రెండు రకాల టికెట్స్ ద్వారా స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. అలాగే నెక్స్ట్ మానస గారు, ఆఫ్లైన్ దర్శనం టికెట్స్ ఎక్కడ ఇస్తారు, ఏ టైంకి ఇస్తారు అక్క కొంచెం చెప్పండి అని అడుగుతున్నారు. కొండ కింద తిరుపతిలో ఆఫ్లైన్ SST టోకెన్స్ 3 ప్లేసెస్ లో ఇస్తున్నారండి. ఒకటి తిరుపతి RTC బస్టాండ్ అంటే మెయిన్ బస్టాండ్ కి ఆపోజిట్ లో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, 2 తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం, 3 అలిపిరి బస్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్. తిరుపతిలోని ఈ 3 ప్లేసెస్ లో కూడా ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి భక్తులకి ఆఫ్లైన్ SST టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఒక్కోసారి ఈ 3 కౌంటర్స్ వద్ద భక్తుల రద్దీ అధికంగా ఉన్నప్పుడు ఇంకా ముందుగానే అంటే రాత్రి 8 గంటల నుంచే ఆఫ్లైన్ టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారండి. వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని గంటల వరకు ఈ టోకెన్స్ అందుబాటులో ఉంటాయని చెప్పలేం. డిపెండ్ ఆన్ రష్ బట్టి ఆ టోకెన్స్ అయిపోవడం జరుగుతుంది. అయితే మీ ఫ్యామిలీలో ఎంతమంది ఈ ఆఫ్లైన్ SST టోకెన్స్ తీసుకొని స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారు, అంతమంది భక్తులు కూడా ఈ కౌంటర్స్ వద్దకి చేరుకొని క్యూ లైన్ లో నిల్చొని ఎవరికి వాళ్ళే ఆఫ్లైన్ SST టోకెన్ తీసుకోవాలి. ఒకరికి ఒక SST టోకెన్ మాత్రమే ఇస్తారు. అండ్ బిలో 12 years అంటే 12 సంవత్సరాల లోపు పిల్లలకి ఎటువంటి టోకెన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ ఆఫ్లైన్ టోకెన్స్ తీసుకోవాలి అంటే భక్తుల వద్ద ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీ ఉండాలి. మీ వద్ద ఒరిజినల్ ఆధార్ కార్డు ఉంటే కంపల్సరీ ఒరిజినల్ ఆధార్ కార్డ్ నే క్యారీ చేయండి. ఇన్ కేస్ ఒరిజినల్ ఆధార్ కార్డ్ లేకపోతే మీరు తీసుకొచ్చే ఆధార్ జిరాక్స్ లో మీ నేము, మీ ID ప్రూఫ్ నెంబరు అండ్ మీ ఫోటో ఈ 3 బాగా క్లియర్ గా కనిపించే ఆధార్ జిరాక్స్ తీసుకొస్తే యాక్సెప్ట్ చేస్తారండి. తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇస్తున్న SST టోకెన్స్ ఆ రోజుకు సంబంధించి ఎన్ని టోకెన్స్ ఇస్తున్నారు, ఏ టైమ్స్ లో టోకెన్స్ రన్నింగ్ లో ఉన్నాయి, ఇంకా ఎన్ని టోకెన్స్ అవైలబుల్ లో ఉన్నాయి అనే దానికి సంబంధించి ప్రతిరోజు కూడా ఎప్పటికప్పుడు స్టేటస్ అనేది మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఆఫ్లైన్ టోకెన్స్ కి యొక్క స్టేటస్ ని కావచ్చు, టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని కావచ్చు, అందరికంటే ముందుగా వీడియోస్ కంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ సాయి కుమార్ గారు, 300 రూపీస్ టికెట్స్ ఎవ్రీ మంత్ బుక్ చేసుకోవచ్చా ప్లీజ్ చెప్పండి మేడం అని అడుగుతున్నారు. 3 నెలల ముందుగా ప్రతి నెల 24వ తారీఖున ఉదయం 10 గంటలకు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. అయితే మీ మొబైల్ నెంబర్ తో కావచ్చు, మెయిల్ ఐడితో కావచ్చు, ఆధార్ నెంబర్ తో కావచ్చు, వన్స్ ఒక్కసారి 300 రూపీస్ టికెట్ ని బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ సేమ్ 300 రూపీస్ టికెట్ ని మీ ఆధార్ నెంబర్ తో, మొబైల్ నెంబర్ తో, మెయిల్ ఐడితో బుక్ చేసుకోవడానికి కంపల్సరీ 1 మంత్ అంటే 30 రోజుల గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మే 10వ తేదీకి 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ ని మీ ఆధార్ నెంబర్ తో బుక్ చేసుకున్నారు. మళ్ళీ మీరు జూన్ నెలకి సంబంధించిన 300 రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే మే 10వ తేదీ నుంచి జూన్ 10వ తేదీకి 1 మంత్ అంటే 30 రోజులు అనేది కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి జూన్ 11వ తేదీ నుంచి ఏ తేదీకైనా మీ ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడితో 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు, బుక్ అవుతాయండి. సో ఈ విధంగా 300 రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే కంపల్సరీ 30 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. ఓకే అండి, ఈ వీడియోలో ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.